జూలై 1 నుండి వచ్చిన ఈ మార్పుల గురించి మీరు గనక ఇంకా తెలుసుకోకపోతే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు మ్యాటర్ ఏంటంటే కేంద్రంతో పాటు బ్యాంకుల్లో కొన్ని ఆర్థిక లావాదేవీల సర్వీసుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఏకంగా ఏటీఎం విత్‌డ్రా నుంచి తాత్కాల్ బుకింగ్స్ వరకు ఇలా ప్రతి దానిలో చాలా మార్పులు వచ్చాయి. అది కూడా పైసలు వసూలు చేసుకున్న రేంజ్‌లో మార్పులు చేశారు. ఇంతకీ ఆ మార్పులేంటి? ఏ బ్యాంకులు ఎలాంటి రూల్స్ పెట్టాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. రీసెంట్గా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 1 నుంచి కొన్ని సేవల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసులలో మార్పులు చేసింది. ఇక ఆ మార్పుల గురించి మీరు గనక తెలుసుకోకపోతే లాస్ అవ్వాల్సిందే, లేదంటే ఎక్కువ ఛార్జీలు కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందుగా పాన్ కార్డ్ విషయంలో మార్పులు చూసుకుంటే ఇకపై ఎవరైతే కొత్తగా పాన్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డ్తో వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి, లేదంటే పాన్ కార్డ్ చెల్లదు. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాబట్టి వెంటనే పూర్తి చేసుకోండి. ఇవి మాత్రమే కాకుండా రైల్వే టికెట్లను తత్కాల్ పద్ధతిలో బుక్ చేస్తే దానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా జత చేయాలి, లేదంటే టికెట్స్ బుక్ అవ్వవు. అలాగే క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే మెయిన్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం డ్యూ కట్టే వారికి, అంటే కనీసం మొత్తం కట్టే వారికి కూడా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే దాన్ని కూడా పెంచేసిందని అర్థం. కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడకంను తగ్గించడం బెటర్. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగానే మార్పు చేసింది. అదేంటంటే అద్దె చెల్లింపులపై 1%, ఆన్లైన్ గేమ్స్ పేమెంట్స్ కి 1%, యూటిలిటీ పేమెంట్ సహా మనీ లోడింగ్ కి 1% ఛార్జీలను ఎక్స్ట్రాగా పే చేయించుకున్నది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియంను క్రెడిట్ కార్డ్ ద్వారా కడితే మాత్రం 10,000 రివార్డ్ పాయింట్లు పొందే అవకాశం కల్పించింది. నిజానికి ఇది మాత్రం మంచి విషయమే. ఈ బ్యాంకులే కాకుండా మరోవైపు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఏటీఎం ఛార్జీలను పెంచింది. ఇక ఇమిడియట్ పేమెంట్ సర్వీసెస్ అయిన ఐఎంపీఎస్ ద్వారా పంపే డబ్బుపై కూడా మొత్తాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా ఫ్రీ విత్‌డ్రా లిమిట్స్ కంప్లీట్ అయితే ప్రతి ట్రాన్స్ఫర్ కి 23 రూపాయల చొప్పున వసూలు చేయనున్నట్లుగా ప్రకటించింది. వీటికి తోడు ఇప్పుడు బ్యాంకులన్నీ జీఎస్టీ కూడా కట్టించుకోనున్నాయి. ఇలా అయితే బ్యాంకులో డబ్బులు జమ చేయడం కష్టమే. మరో ముఖ్య విషయం ఏంటంటే ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా సరే ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ కంప్లీట్ అయితే ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కూడా 8.50 పైసలు వసూలు చేయనున్నారు. అంటే చెక్కింగ్ కూడా కట్టించుకోబోతున్నారన్నమాట. ఇక పేమెంట్స్ విషయంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ స్టార్ట్ అయిందని, ఈ బీబీపీఎస్ ద్వారానే అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలని తెలిపింది. ఇక ఈ నిర్ణయంతో బిల్ డెస్క్, ఫోన్ పే, క్రెడిట్ వంటి యాప్స్ వాడకకు ఖచ్చితంగా బ్రేక్ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇలా 8 బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్ సౌకర్యాన్ని స్టార్ట్ చేశాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఈ బ్యాంకులలో ఖాతాలుంటే ఈ రూల్స్ను తప్పకుండా పాటించండి, లేదంటే లాస్ అవ్వడం ఖాయం. జూలై 1 నుండి వచ్చిన ఈ మార్పుల గురించి మీరు గనక ఇంకా తెలుసుకోకపోతే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు మ్యాటర్ ఏంటంటే కేంద్రంతో పాటు బ్యాంకుల్లో కొన్ని ఆర్థిక లావాదేవీల సర్వీసుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఏకంగా ఏటీఎం విత్‌డ్రా నుంచి తాత్కాల్ బుకింగ్స్ వరకు ఇలా ప్రతి దానిలో చాలా మార్పులు వచ్చాయి. అది కూడా పైసలు వసూలు చేసుకున్న రేంజ్‌లో మార్పులు చేశారు. ఇంతకీ ఆ మార్పులేంటి? ఏ బ్యాంకులు ఎలాంటి రూల్స్ పెట్టాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. రీసెంట్గా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 1 నుంచి కొన్ని సేవల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసులలో మార్పులు చేసింది. ఇక ఆ మార్పుల గురించి మీరు గనక తెలుసుకోకపోతే లాస్ అవ్వాల్సిందే, లేదంటే ఎక్కువ ఛార్జీలు కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందుగా పాన్ కార్డ్ విషయంలో మార్పులు చూసుకుంటే ఇకపై ఎవరైతే కొత్తగా పాన్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డ్తో వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి, లేదంటే పాన్ కార్డ్ చెల్లదు. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాబట్టి వెంటనే పూర్తి చేసుకోండి. ఇవి మాత్రమే కాకుండా రైల్వే టికెట్లను తత్కాల్ పద్ధతిలో బుక్ చేస్తే దానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా జత చేయాలి, లేదంటే టికెట్స్ బుక్ అవ్వవు. అలాగే క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే మెయిన్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం డ్యూ కట్టే వారికి, అంటే కనీసం మొత్తం కట్టే వారికి కూడా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే దాన్ని కూడా పెంచేసిందని అర్థం. కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడకంను తగ్గించడం బెటర్. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగానే మార్పు చేసింది. అదేంటంటే అద్దె చెల్లింపులపై 1%, ఆన్లైన్ గేమ్స్ పేమెంట్స్ కి 1%, యూటిలిటీ పేమెంట్ సహా మనీ లోడింగ్ కి 1% ఛార్జీలను ఎక్స్ట్రాగా పే చేయించుకున్నది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియంను క్రెడిట్ కార్డ్ ద్వారా కడితే మాత్రం 10,000 రివార్డ్ పాయింట్లు పొందే అవకాశం కల్పించింది. నిజానికి ఇది మాత్రం మంచి విషయమే. ఈ బ్యాంకులే కాకుండా మరోవైపు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా
ఏటీఎం ఛార్జీలను పెంచింది. ఇక ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీసెస్ అయిన ఐఎంపీఎస్ ద్వారా పంపే డబ్బుపై కూడా మొత్తాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా ఫ్రీ విత్డ్రా లిమిట్స్ కంప్లీట్ అయితే ప్రతి ట్రాన్స్ఫర్కి రూ. 23 చొప్పున వసూలు చేయనున్నట్లుగా ప్రకటించింది. వీటికి తోడు ఇప్పుడు బ్యాంకులన్నీ జీఎస్టీ కూడా కట్టించుకోనున్నాయి. ఇలా అయితే బ్యాంకులో డబ్బులు జమ చేయడం కష్టమే. మరో ముఖ్య విషయం ఏంటంటే ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా సరే ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ కంప్లీట్ అయితే ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కూడా 8.50 వసూలు చేయనున్నారు. అంటే చెక్కింగ్ కూడా కట్టించుకోబోతున్నారన్నమాట. ఇక పేమెంట్స్ విషయంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ స్టార్ట్ అయిందని, ఈ బీబీపీఎస్ ద్వారానే అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలని తెలిపింది. ఇక ఈ నిర్ణయంతో బిల్ డెస్క్, ఫోన్పే, క్రెడిట్ వంటి యాప్స్ వాడకకు ఖచ్చితంగా బ్రేక్ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇలా 8 బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్ సౌకర్యాన్ని స్టార్ట్ చేశాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఈ బ్యాంకులలో ఖాతాలుంటే ఈ రూల్స్ను తప్పకుండా పాటించండి, లేదంటే లాస్ అవ్వడం ఖాయం. జూలై 1 నుండి వచ్చిన ఈ మార్పుల గురించి మీరు గనక ఇంకా తెలుసుకోకపోతే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు మ్యాటర్ ఏంటంటే కేంద్రంతో పాటు బ్యాంకుల్లో కొన్ని ఆర్థిక లావాదేవీల సర్వీసుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఏకంగా ఏటీఎం విత్డ్రా నుంచి తాత్కాల్ బుకింగ్స్ వరకు ఇలా ప్రతి దానిలో చాలా మార్పులు వచ్చాయి. అది కూడా పైసలు వసూలు చేసుకున్న రేంజ్లో మార్పులు చేశారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటి, ఏ బ్యాంకులు ఎలాంటి రూల్స్ పెట్టాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. రీసెంట్గా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 1 నుంచి కొన్ని సేవల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసులలో మార్పులు చేసింది. ఇక ఆ మార్పుల గురించి మీరు గనక తెలుసుకోకపోతే లాస్ అవ్వాల్సిందే, లేదంటే ఎక్కువ ఛార్జీలు కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందుగా పాన్ కార్డ్ విషయంలో మార్పులు చూసుకుంటే ఇకపై ఎవరైతే కొత్తగా పాన్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డ్తో వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి, లేదంటే పాన్ కార్డ్ చెల్లదు. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాబట్టి వెంటనే పూర్తి చేసుకోండి. ఇవి మాత్రమే కాకుండా రైల్వే టికెట్లను తత్కాల్ పద్ధతిలో బుక్ చేస్తే దానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా జత చేయాలి, లేదంటే టికెట్స్ బుక్ అవ్వవు. అలాగే క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే మెయిన్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం డ్యూ కట్టేవారికి, అంటే కనీసం మొత్తం కట్టేవారికి కూడా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే దాన్ని కూడా పెంచేసిందని అర్థం. కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడకంను తగ్గించడం బెటర్. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగానే మార్పు చేసింది. అదేంటంటే అద్దె చెల్లింపులపై 1%, ఆన్లైన్ గేమ్స్ పేమెంట్స్కి 1%, యూటిలిటీ పేమెంట్ సహా మనీ లోడింగ్కి 1% ఛార్జీలను ఎక్స్ట్రాగా పే చేయించుకోనుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియంను క్రెడిట్ కార్డ్ ద్వారా కడితే మాత్రం 10,000 రివార్డ్ పాయింట్లు పొందే అవకాశం కల్పించింది. నిజానికి ఇది మాత్రం మంచి విషయమే. ఈ బ్యాంకులే కాకుండా మరోవైపు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఏటీఎం ఛార్జీలను పెంచింది. ఇక ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీసెస్ అయిన ఐఎంపీఎస్ ద్వారా పంపే డబ్బుపై కూడా మొత్తాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయనుంది.